ఈరోజు అయితే ఉదయాన్నే పిల్లలైతే వదిలేశాను. కోడి పిల్లలు మొత్తం అన్నీ కలిపి విడిచిపెట్టేసాను అనమాట. ఎందుకు అంటే తోటలో ఎక్కువగా పురుగులైతే తిరుగాడుతున్నాయి. అంటే రెక్క పురుగులు అంటారు కదా, అంటే మనకు వర్షం పడేటప్పుడు ఎక్కువగా వస్తాయి కదా, అవి తింటాయనే ఉద్దేశంతో తొందరగా విడిచిపెట్టేసాను అనమాట. ఎందుకు అంటే నిన్నైతే వర్షం పడిందంటే కోళ్ళకి పండగ వచ్చిందనమాట. ఎందుకంటే వర్షం పడినప్పుడల్లా మరుసటి రోజు వర్షం పడినప్పుడు పురుగులు రావు, కానీ మరుసటి రోజుకైతే ఎక్కడ లేని పురుగులన్నీ వస్తాయి అన్నమాట. రెక్క పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. అలా ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి తోటలో విడిచిపెట్టేద్దాము, వాటికి ఎక్కువగా ఫుల్గా ఆహారం దొరుకుతుంది ఈరోజు అనేసి అనుకొని తొందరగా విడిచిపెట్టేశాను. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు, బాతు అన్నీ కూడా విడిచిపెట్టేశాను అనమాట. వాటికి విడిచిపెట్టేటప్పుడు ప్రతిరోజు పొద్దున్నే ధాన్యం వేయడం అలవాటు. అదేవిధంగా నేనైతే ధాన్యం వేస్తాను. ధాన్యం వేసినా కూడా అవి తినకుండా పురుగుల కోసం అయితే వెళ్ళిపోతాను. నేను లోపలైతే గుడ్లు ఏమైనా ఉన్నాయో ఏంటని చూస్తాను. ఆ గూడులో నెమలి పిల్లలు ఉన్నాయి కదా, అవి కూడా బయటికి తీసాను అనమాట. ఎందుకంటే వాటిని కూడా ఇది రెండో రోజు వాటిని బయటికి విడిచిపెట్టడం అనేది. ఫస్ట్ రోజు సక్సెస్ఫుల్గా బాగా దగ్గరలో మా చుట్టూనే అలాగా తిరిగాయి అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అలా నిన్న కాపలా కాసుకొని ఉన్నాము, ఎటు వెళ్ళిపోతాయేమో, ఇంకా వాటిని ముయ్యడం కష్టం అవుతుందేమో అనుకున్నాము. నిన్న కరెక్ట్గా మధ్యాహ్నం 3 అయింది. వర్షం అయితే ఫుల్గా దిగిపోయింది. చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా మూసేద్దాము అనేసి వాటి గూడులో ధాన్యం వేయగానే దాని పిల్లగానే అందులో దిగిపోయి అనమాట. చక్కగా బాగా దిగిపోయి ఇవేమీ ఇబ్బంది పెట్టలేదు. నిన్న ఇది రెండో రోజు వాటిని కూడా విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే నిన్న ఏమైనా అల్లరి చేసి ఉంటే ఈరోజు కూడా కట్టేద్దాము అనుకున్నాం ముందైతే, కానీ చక్కగా మూసాం కదా, అందుకని ఈరోజు కూడా విడిచిపెడతాను. అవి విడిచిపెట్టినా కూడా బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అక్కడ కోళ్ళన్నీ ఉన్నాయి కదా, పొడిస్తాయని భయం. ఇది ఉంది కదా తల్లి కోడి, ఇదైతే పొడిచేస్తుంది. అందుకని అవి రావట్లేదు. నేను గూడైతే బోర్లించి బలవంతాన బయటకు వదిలేసాను. అవి చూడండి ఎంత హుషారుగా రెక్కలు ఎగరేసుకుంటూ తిరుగుతాయో. ధాన్యం కూడా తింటాయి. వీటికి ఎక్కువగా ధాన్యం అలవాటు అయితే లేదు, తక్కువగా తింటానే అనమాట. ఎక్కువగా ఇవి పురుగును ఏమంటారు, గడ్డి, పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, చిన్న పోగురు మొక్కలు అంటారు. ఆ మొక్కలను అయితే తినడానికి చూస్తాయి. అవి కూడా మంచి ఫుడ్డేని. పురుగులు కూడా తినడానికి అయితే ప్రయత్నిస్తాయి. చూశారు కదా, పురుగుల కోసం అయితే అవి కోళ్ళు చుట్టూ అలా వెళ్ళిపోతాయి. నేను వేసిన ధాన్యం అయితే అక్కడ విడిచిపెట్టేసాయి. సరేలే తర్వాత తింటాయి అనేసి అయితే నేను ఊరుకున్నాను. అవి ముందుగా అయితే పురుగుల కోసం అయితే వెళ్ళిపోయి మిగతా కోళ్ళని ఇది చూడండి, వీటితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. మా గిన్నె కోడి వచ్చి నెమలి కోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఇది నచ్చకపోతే పొడి చేస్తుంది, లేదు వాటికి గిన్నె కోడికి నచ్చిందంటే అసలు ఆ పిల్లల్ని వదలదు, అలా తిప్పుతుంది అనమాట. తల్లి లేకపోయినా పిల్లల్ని భలే తిప్పుతుంది. ఇక్కడ పుంజు చూడండి, సగానికి పురుగులు అయితే తినేసినట్టుంది చాలా వరకు. ఇక్కడ నిల్చొని చూస్తుంది అనమాట. అలాగా ఫోటో కోసం పోజ్ ఇచ్చినట్టు నిల్చుంది. ఈ బాత్ అయితే ఎప్పుడు ఫస్ట్ మేత తిందు, ఫస్ట్ వదలగానే వాటర్ కోసం చూస్తుంది. ఇది ఎక్కువగా వాటర్ అంటే దీనికి ఇష్టం అనమాట. ఆ టబ్బు నీళ్ళు పాడు చేస్తుందేమో అనుకున్నాను, కానీ కొంచెం అలా పైన తడిపేసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఒక్కోసారి ఏంటంటే బాతు మొత్తం టబ్బులో దిగిపోయి మొత్తం స్నానం అయితే ఎలా చేస్తుందంటే అలా చేస్తుంది. కానీ ఇప్పుడైతే స్నానం చేయట్లేదు. ఎందుకంటే నేను దగ్గరికి వెళ్తాను కదా, ఏం చేస్తాననే భయం ఒకటి. దగ్గరికి వెళ్ళకున్నా అలా దూరం నుంచే కాసేపు నిల్చున్నాను. అది అలా చూస్తుంది నేను వస్తానేమో అనేసి. ఇంకెందుకులే అనేసి నేను కూడా సైడ్ అయిపోయాను అనమాట. ఈ పిల్లలు చూడండి, ఇప్పుడు ధాన్యం తినడానికి అయితే వచ్చేసాయి. పురుగులు తినేసినట్టు ఉన్నాయి. పురుగులు అలాగా పొద్దున్నే ఎగురుతూనే ఉంటాయి. అలాగా వర్షం పడింది కదా, వర్షం పడిందంటే మా కోళ్ళకి ఒక పెద్ద పండగ వచ్చినట్టే. చక్కగా తినేసాయి. అందుకనేసి పురుగుల కోసమే ఈరోజు తొందరగా విడిచిపెట్టాను అనమాట. లేదు అంటే ప్రతిరోజు నేను విడిచిపెట్టేసరికి 10 ఆ టైం అవుతుంది. అంటే 9:30, 10 అలా అవుతుంది అనమాట.
ఈరోజు మాత్రం 7:30 అయింది. కోళ్ళని అయితే విడిచిపెట్టాను. ఆ పురుగులు తింటాయనే ఉద్దేశంతోనే, ఇంకేం లేదు. ఆ కోళ్ళు అయితే చుట్టూ ఎక్కడికెక్కడ అలా తిరుగుతాయి. బయటికి వెళ్ళకపోవడమే మంచిది. అంటే కొన్ని రోజులు అలవాటు పడ్డాక కొంచెం అటు ఇటు తిరిగినా పర్లేదు, కానీ ఒక 4-5 రోజులు, వారం రోజుల వరకు చుట్టుపక్కల అలా తిరిగితే మంచిది, ఏరియా అలవాటు పడినంత వరకు.